హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అలనాట్ రుచులు. సండే అంటేనే మనకి స్పెషల్ గుర్తొస్తుంది కదా. పనీర్తో నేను బిర్యానీ చేశాను. చాలా చాలా బాగుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పనీర్ రైస్. సో అది ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా పాన్ పెట్టుకొని కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పనీర్ని సన్నగా ఇలా క్యూబ్స్లా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఎర్రగా కొంచెం రోస్ట్ చేసుకోవాలి. సో ఇవి రోస్ట్ అయిపోయాయి, నేను తీసేస్తున్నాను. నెక్స్ట్ నేను కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో 2 స్పూన్స్ గీ వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ పడుతుంది దీనికి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. దీనిలో 2 చెక్క 2 లవంగాలు వేసుకొని తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. సో ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్లేవర్ వచ్చే వరకు వేయించాలి. మంచి ఫ్లేవర్ వస్తుంటుంది వేగేటప్పుడు. సన్నగా పొడుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని వేయించుకొని క్యారెట్ బీన్స్ సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ ముక్కలు తగ్గట్టుగా వేసుకోవాలి. కొంచెం పసుపు 1 స్పూన్ కారం వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే మసాలాలు కూడా వేసేసుకోవాలండి. సో ఇది బిర్యానీ మసాలా. ఒక 3 స్పూన్స్ బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. బాగా కలిపేసుకొని సో ఇది పుదీనా వేస్తేనే పన్నీర్ రైస్కి చాలా చాలా బాగుంటుంది. పుదీనా కూడా వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఇప్పుడు నేను ముందే నానబెట్టేసుకున్నానండి. 1 కప్కి 1.5 కప్ వాటర్ పోసుకుంటున్నాను. సో నేను 1.5 కప్ రైస్ తీసుకున్నాను, 3 కప్స్ వాటర్ పోసుకున్నాను. ఇది హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని వేసేసుకుంటున్నాను వాటర్తో సహా. ఇవి ముందుగా నేను సపరేట్గా ఆనియన్స్ని బాగా డ్రైగా ఎర్రగా వేయించుకొని పెట్టుకున్నాను. ఇది కొంచెం చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ వేయించిన పనీర్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం రైస్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ అండి. అంతేనండి. జస్ట్ 10 మినిట్స్లో ఈ పనీర్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. పనీర్ బిర్యానీ చాలా చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.